ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉంటున్నాయి. అయితే అనుకోకుండా గ్యాస్ లీక్ అయినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో మనలో చాలామందికి తెలియదు. అలాంటి వారందరికీ అవగాహన కల్పించేందుకు ఏబీపీ దేశం గ్యాస్ లీక్ అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ వీడియోలో మీకు వివరిస్తుంది. నెక్స్ట్ ఈ బకెట్ అవుతుంది అంటే దీని ఉద్దేశం ఏంది, ఇప్పుడు గాల్లోకి వచ్చిన తర్వాత మంట మండుతుంది. ఈ మోడ్ ఫ్యాక్టరీ వల్ల ఇప్పుడు ఇది ఆరిపోవాలంటే దీనికి ఒక ఆక్సిజన్ కట్ ఆఫ్ చేసినా కూడా ఈ మంట ఆరిపోతుంది. జస్ట్ ఇది చుట్టుపక్కల ఇది పర్ఫెక్ట్గా ఫిక్స్ అయ్యే ఒక బకెట్ ఉండాలి. తినే సోడా ఇది ఎంత 50 రూపాయల ఖరీదు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండవలసిందే ఇది బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాను ఒక ముద్ద తీసుకొని ఇది ఇలా ముద్ద తీసుకొని ఎక్కడైతే కాలుతుందో ఆ ప్రదేశంలో చల్లుతుంది. ఆ ప్రదేశంలో ఇట్లా చల్లినామనుకో అది ఆటోమేటిక్గా ఫైర్ ఆరిపోతుంది. చిన్న టెక్నిక్ ఇది. మనం దూరం నుండి కూడా ఇట్లా ఆరిపోయవచ్చు. ఇది బేకింగ్ సోడా, తినే సోడా. ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండవలసిందే. ఇది ఏం లేదు, ఇది తీసుకొని ఇట్లా ఒకసారి ఇట్లా కొట్టేసినాం అనుకో అది ఆరిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి రెగ్యులేటర్ మాత్రం ప్రతిసారి ఆర్పేయాలి. అది మన ప్రధానమైనది. ఎందుకంటే గ్యాస్ ఆరిపోయినాక మనము మళ్ళీ లీక్ అవుతుంటుంది కాబట్టి మళ్ళీ ఏమైనా హీట్ ప్రొడ్యూస్ అయిందంటే వెంటనే మళ్ళీ అంటుకుంటుంది. తినే సోడా, బేకింగ్ సోడా ఇలా పెట్టి ఇట్లా కొట్టేస్తే అయిపోయాయి. ఇలా చూసుకోవాలి. ఇది మొత్తం దీనికి మెయిన్ ఆక్సిజన్ కట్ ఆఫ్ అంతే. ఇలా చుట్టేయాలంతే. మళ్ళీ వెంటనే ఈ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకుంటే మనకు మ్యాక్సిమం ఆరిపోతుంది. ఇంకొకసారి ఆక్సిజన్ కట్ ఆఫ్ చేయడం బ్లాంకెటింగ్ పద్ధతి లాగా. కాకపోతే ఇది మనం వచ్చేటప్పుడు మన సేఫ్టీ, మన పైకి రాకుండా చీర జాకెట్ అవి పడకుండా మనం ఇలా ఒకసారి చూసుకొని ఇది ఆయిల్ ఉంటుంది అంటే మన వాటర్ ఉంటుంది కాబట్టి దాని చుట్టూ మొత్తం కూల్ చేసేస్తుంది. ఇది ఈజీగా ఆరిపోతుంది. క్రియేట్ చేస్తున్నాం. కాకపోతే వాళ్ళు ఎవరు గుర్తుపెట్టుకోవట్లేరు. నా సూచన ఏంటంటే వాళ్ళందరూ కూడా ఫైర్ స్టేషన్ నెంబరు, పోలీస్ స్టేషన్ నెంబరు, అంబులెన్స్ది కన్సర్న్ గ్యాస్ డీలర్ డిస్ట్రిబ్యూషన్ నెంబర్ కనుక వాళ్ళ గోడకు స్టిక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళ మొబైల్స్ ఫోన్లో కూడా ఫీడ్ చేసి పెట్టుకున్నట్టయితే ఎమర్జెన్సీలో ఇమీడియట్. చాలామంది అనుకుంటారు ఫైర్ సర్వీస్ అంటే 101 చేస్తే సరిపోతుంది. 101 చేస్తే డైరెక్ట్ కంట్రోల్ రూమ్ పోతాను. ఒక్కోసారి కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఆ నుంచి వాళ్ళు మాకు మెసేజ్ వచ్చేసరికి టైం డిలే అవుతుంది. కాబట్టి వాళ్ళ జ్యుడిషియల్ ఫైర్ స్టేషన్ నంబర్లన్నీ కూడా వాళ్ళు దగ్గర నోట్ చేసుకుని పెట్టుకున్నట్టయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఇమ్మీడియట్గా స్పాట్కు రష్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లలో కూడా ఫ్రిడ్జ్ కూలింగ్ అయినప్పుడు దాంట్లో కూడా గ్యాస్ ఉంటుంది. సో అది కూలింగ్ అయిన తర్వాత ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆ సెల్ఫ్గా అదే ఆన్ అవుతుంది. ఒక టిక్ మన సౌండ్ వచ్చేసి కూలింగ్ తగ్గిపోయిన తర్వాత ఆన్ అవుతుంది. కూలింగ్ సఫిషియెంట్ కాగానే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అది ఎవరైనా ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో చిన్న ఐటమ్స్ పెరుగు కూరగాయలు లాంటివి పెట్టేసుకొని ఊరికి కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు లాకేసుకొని పోతారు. లాకేసుకొని పోయిన తర్వాత ఏదన్నా ఇప్పుడు మనకు సిలిండర్లో ఎల్పిజి సిలిండర్ కనుక లీకేజీ ఉన్నట్టయితే ఆ రూమ్లో మొత్తం అంతా అది ఆక్సిజన్తో మిక్స్ అయిపోయి అది బ్లాస్ట్ కావడానికి రెడీగా ఉంటుంది. అది సో అలాంటప్పుడు సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ ఏదైతే ఈ ఫ్రిడ్జ్ దగ్గర అందుబాటులో ఉన్నట్టయితే అది బటను సెల్ఫ్గా ఆన్ ఆఫ్ అవుతుంది. కాబట్టి టిక్మన్ సౌండ్ రాగానే చిన్న స్పార్క్ వచ్చేసి ఎమ్మటే ఫైర్ క్యాచ్ అయిపోయి పెద్ద పేలుడు దొరుకుతుంది. సో అలాంటిది కాకుండా ఇమ్మీడియట్గా కాకుండా పక్క హాల్లో కానీ ఎక్కడన్నా పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అందులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వెంటిలేషన్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మన సిలిండర్ను 2 పార్ట్స్ని క్లబ్ చేసి వెల్డింగ్ ద్వారా నింపబడడం జరుగుతుంది. అది అందులో అంతా లిక్విడ్ రూపంలో ఫిల్ చేసి పెడతారు. కాబట్టి పైన 3 చెవుల టైప్ ఉంటాయి. ఇట్లా దానికి ఒక రింగ్ ఉంటుంది క్యారీ చేసేందుకు. వన్ సైడ్ దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ఇయర్ తీసుకున్నట్టయితే జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి వరకు ఏ అని ఉంటుంది.
ఏప్రిల్ మే జూన్ బి అని ఉంటుంది, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సి ఉంటుంది, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డి అని ఉంటుంది. సో D28 అని ఉందనుకోండి. ఇప్పుడు దాని మీద లోపల ఇన్సైడ్ మనం చూసినట్టయితే ఉంటుంది అది. అంటే అది 2028 డిసెంబర్ దాకా కూడా ఈ సిలిండర్ పనిచేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఈ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు కూడా అవేర్నెస్ చేయాలి. ఎవరైతే పిల్లలు డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళు చెప్పాలి. తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఈ సిలిండర్ని పైన ఉండే చిన్న ర్యాప్ ఉంటుంది పేపర్ లెక్క సన్నది, అదే సీల్ అనుకుంటారు. అది కాదు. తర్వాత ఒక క్యాప్ కూడా ఉంటుంది వైట్, అది కూడా సీల్ కాదు. లోపల ఓ రింగ్స్ అనేవి లీక్ కాకుండా డ్యామేజ్ కాకుండా ఉంటే అప్పుడు అది కరెక్ట్గా ఉన్నట్టు. ఏ మాత్రం అది స్మెల్ వస్తుంది. నార్మల్గా ఆ ప్రొపేన్ బ్యూటేన్ అనే 2 పదార్థాలతోనే అది ఎల్పిజి అనేది లోపల నింపుంటుంది. తర్వాత మర్కాప్టెన్ అనే పదార్థాన్ని కూడా లీకేజ్ అయినప్పుడు మనం స్మెల్ని సెన్సిటైజ్ చేయడం కొరకు దాన్ని కలుపుతారు ఒక 5%. ఈజీగా మనకు తెలిసిపోద్దండి.